స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు పాటలు అన్ని ఇన్ని కావు. ఓటర్లకు డబ్బులు పంచిన అభ్యర్థులు ఓడిపోయాక డబ్బులు వాపస్ తీసుకునేందుకు ఇంటింటికి తిరుగుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అనుకోడాలో వాడిగాడి శంకర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థి జంగపల్లి అంకుల్ విజయం సాధించారు. శంకర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. దీంతో గణపతి ప్రతిమ పసుపు కుంకుమ పట్టుకొని డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటింటికి తిరుగుతున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకొని తనకు ఓటు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అది కాదు, మీరు మాకు వెయ్యకుండా మా పైసలు మాకు అంతే. అది కాదు, మీరు మాకు వెయ్యకుండా మా పైసలు మాకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు పాటలు అన్ని ఇన్ని కావు. ఓటర్లకు డబ్బులు పంచిన అభ్యర్థులు ఓడిపోయాక డబ్బులు వాపస్ తీసుకునేందుకు ఇంటింటికి తిరుగుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అనుకోడాలో వాడివేడిగా శంకర్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థి జంగపల్లి అంకుల్ విజయం సాధించారు. శంకర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. దీంతో గణపతి ప్రతిమ పసుపు కుంకుమ పట్టుకొని డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటింటికి తిరుగుతున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకొని తనకు ఓటు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఇప్పుడు గ్రామాల్లో తాము ఇచ్చినటువంటి డబ్బులను రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఇంటింటికి తిరుగుతున్నారు. ఇలాంటి కంటే ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో కనిపిస్తోంది. బాలాజీ మనకోడ గ్రామంలో 3వ స్థానానికి వెళ్ళిపోయాడు అభ్యర్థి. కానీ గ్రామంలో ఎన్నికల ముందు ఓటుకి డబ్బులు పంచినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన డబ్బులు తానికి ఇవ్వండి, లేదంటే ఓటు తనకే వేసినట్టుగా వినాయకుడు ప్రతినిధి మీద హామీ ఇవ్వండి, ఒట్టేయాలంటూ తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన ఒక్కసారిగా కలకలంగా మారింది. గ్రామంలో కొంత సంచలనంగా కూడా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే డబ్బులు తిరిగి ఇవ్వాలనడంతో కొంతమంది గ్రామం నుంచి తాత్కాలికంగా బయటికి వెళ్లి మళ్ళీ రావడం కావచ్చు, అతనితో గొడవ పడుతూ ఉండడం కావచ్చు, ఘటనలు కనిపిస్తోంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ. అంతే. అది కాదు.